హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ క్యాబేజీ ఎగ్ ఫ్రై అండి. దానికోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నా దగ్గర ఇంట్లో హోమ్మేడ్ లేదనమాట, అందుకే నేను రెడీమేడ్ అయితే తెచ్చుకున్నాను బయట నుంచి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం వేడైపోయిందనమాట. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు దినుసులు వేసుకుందాం. ఇలా తాలింపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాము. ఈలోపు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయిపోగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఈ తాలింపులో వేసేసుకుందాం. ఇలా తాలింపులో వేసేసుకొని వీటిని మనం ఈ తాలింపు అంతా పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు దీన్ని మంచిగా మనం కలుపుకోవాలన్నమాట అండి. ఎందుకంటే తాలింపు అంతా పట్టాలి, అలాగే ఇది ఆయిల్లో కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మంచిగా మగ్గిపోయింది. ఇంకా దీనిలో ఉన్న క్యాబేజీలో ఉన్న వాటర్ కూడా ఏమైనా ఉంటే అదంతా ఇంకిపోవాలన్నమాట. అదంతా డ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాక దీన్ని కొంచెం అటు ఇటు జరుపుకొని మధ్యలో కొంచెం గుంటగా చేసేసుకొని దానిలో ఎగ్స్ కొట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 ఎగ్సే కొట్టేశానండి, నాకు 2 సరిపోయాయి అనమాట. ఇంకా ఇలా కొట్టేసేసి ఈ 2 ఎగ్స్ని కూడా ఆ క్యాబేజీకి మంచిగా పట్టించుకోవాలి. అది పట్టించేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు దీన్ని బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అడుగు అనేది అంటకుండా మనం కలుపుతూ మాత్రమే బాగా వేపుకోవాలండి. ఈ కూర ఎంత కలిపితే అంత టేస్ట్ అయితే బాగా వస్తుంది. కాబట్టి మనం ఇది మ్యాక్సిమం కలుపుకుంటూనే ఎక్కువసేపు చేయాలన్నమాట, లేకపోతే అడుగు అనేది అంటిపోతూ ఉంటుంది. అలా అడుగంటితే కర్రీ టేస్ట్ బాగా రాదు. కొంచెం లైట్గా అడుగంటితే ఏం కాదు, కానీ మరీ ఎక్కువగా అడుగంటకుండా చూసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఇలా ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, అలాగే పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా వీటిని వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక మూత పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇక్కడైతే నాకు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలో నేను, మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోండి, లేకపోతే గరం మసాలా ఉంటే గరం మసాలా, కొత్తిమీర వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ను మీరు ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా కావాలి, మరిన్ని కావాలనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. యూజ్ఫుల్ అయింది అనుకుంటే మీ పక్క వారికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్